నిరుద్యోగులందరూ పోయి షేపార్టీ నాయకులను కలిసిరట. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సారు మా మంత్రుల దగ్గరికి వచ్చి మీ బాధలను చెప్పుకోండి, మీరు చెప్పే బాధలు వినేదందుకు షేపార్టీ లీడర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పిండు. అందుకే పోయి కలిసిరా. ఎవరెవరిని కలిసిర్రు ఏమన్నారో అరుచుకుందాం పారి. అగో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సారు, ఎంపీ చామల కిరణ్ రెడ్డి సారు ఇంకా కాంగ్రెస్ నాయకులతోని నిరుద్యోగులు మాట్లాడినట్టున్నారు కదా. 10 దినాల సంది నిరుద్యోగులు రోడ్లెక్కి గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఆపేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిర్రు. అట్లనే డిఎస్సి పరీక్షను కూడా వాయిదా వేయాలని నోరు నొచ్చేటట్టు వర్రిర్రు. ఈడ కాంగ్రెస్ నాయకులను కలిసినాక కూడా అదే తారీఖుల వాళ్ళ బాధలని చెప్పినట్టే ఉండ్రు. మరి కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు ఏం కథ అంటే బల్మూరి సార్ చెప్తుండు ఈనుండ్రి. స్టూడెంట్స్ కోరుకునేది అయ్యే ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేయడానికి ఈ రోజు ఏదైతే టూరిజం ప్లాసాలో స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మాట్లాడే ఈ ఇష్యూస్ పైన మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. 100% ప్రభుత్వం ఇంటికి వెళ్లి వారు కోరుకునే విధంగా సానుకూల ప్రకటన వచ్చే ఒక ప్రయత్నం కూడా మేము చేస్తాం. నిరుద్యోగుల తరపున వచ్చిన నాయకులు చెప్పిన అన్ని ముచ్చట్లు ఇన్నాము. అవన్నీ తీసుకుపోయి మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చెవులై చేస్తాము. ఇన్నొద్దులు నిరుద్యోగులు ఏం కావాలని కొట్లాడిరో అవన్నీ చేసేటట్టు చేస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సారు అనుకొచ్చిండు. అయ్యా వెంకట సారు, మీరు నిరుద్యోగుల తరపున నిలబడతారని ఎమ్మెల్సీని చేసిరు. మరి ఇన్ని దినాలు ఎటుపోయినరో గానీ ఇప్పుడు మీటింగ్కు హాజరు పడ్డరు. తప్పకుండా నిరుద్యోగుల రందులు వాపితే మట్టుకు మీకు మంచి పతారం ఉంటుంది. లేకుంటే అందరు లీడర్ల లెక్కనే వెంకట సారు కూడా అని అందరూ అనుకుంటారు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు.